హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈ రోజున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే చెప్పాలంటే ఆయన బేసిక్గా ఆల్రౌండర్ హీరో. సీఏ చెప్తూ ఉంటారు అండ్ దాని తర్వాత జాబ్ గురించి చెప్తూ ఉంటారు, పొలిటికల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో పొలిటికల్ స్పోక్స్ పర్సన్స్ ఇవన్నీ కలగలిపితే సీఏ బోస్ గారు ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఆయన హలో, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఇప్పుడు ప్రజెంట్ సీఏ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు చాలామంది రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సీఏ చేస్తే చాలా టఫ్ ఉంటుంది, కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ వేరే కోర్స్ వెతుక్కొని వెళ్తే బాగుంటుంది, టాలెంటెడ్ వాళ్ళు మాత్రమే పోవాలి అని ఇలా రకరకాలు ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అంటే చాలా కోర్సులు పెరిగినాయి, ఇప్పుడు ఎంబీబీఎస్ అని లేకపోతే ఎంసెట్ ఇలా ఇంజనీరింగ్ ఇలా పోతున్న టైంలో సీఏ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు యాజ్ ఎ సీఏ స్టూడెంట్గా? నా 10th క్లాస్ మార్క్ లిస్టులో 6.7 జీపీఏ, 6.7 జీపీఏ 10th క్లాస్. అండ్ నా ఇంటర్మీడియట్ వీ కాల్ +2 జీపీఏ ఇస్ 8.0. ఓ, సో నేను పాస్ అయ్యానుగా సీఏ, మీరు కూడా పాస్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ కష్టపడడం, ఫోకస్, బర్నింగ్ డిజైర్ అనేది ఒకటి ఉండాలి. అంటే నేను పాస్ అవ్వాలి, ఎందుకు పాస్ అవ్వను? ఓసు 6.7తోనే పాస్ అయినోడు మీకు నాకంటే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి అందరికీ. పాస్ అవ్వలేరా? పాస్ అవ్వచ్చు. పాస్ అవ్వలేమనేది క్వశ్చనే కాదు, అసలు డౌట్ లేదు. కానీ ఎస్, ఐ అగ్రీ, సి ఈజ్ ఎ టఫ్ కోర్స్. ఐ అగ్రీ, యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ మైండ్. ఊరినే ఇంజనీరింగ్ లాగా కాదు, చాలా లాజికల్ క్వశ్చన్ అడుగుతారు. సిఏ కోర్స్ ఈజ్ వరల్డ్స్ టఫెస్ట్ టాప్ 3 కోర్సులో ఒకటి, ఇండియాస్ టఫెస్ట్ టాప్ 3లో ఒకటి, వరల్డ్స్లో కూడా టాప్ 10లో ఉంటుంది. 3లో ఉందో లేదో మరి నేను గూగుల్ చేస్తే మీకు గూగుల్ చేసుకొని తెలిసిద్ది. వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్స్ అని కొట్టండి గూగుల్లో, లేదా చాట్ జీపీటీని అడగండి, లేదా గ్రోక్ని అడగండి, ఎనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి, వాట్ ఆర్ ద టాప్ 10 టఫెస్ట్ కోర్స్ అంటే చాట్ అకౌంట్ వస్తుంది. ఎస్, టఫే, కానీ ఇంపాసిబుల్ కాదు. నేను పాస్ అయ్యానుగా 6.7 జీపీఏతో, ఎవరైనా పాస్ అవ్వచ్చు. మీ జీపీఏ ఎంత అండి? నాది 8.3. నా ఫ్రెండ్ ఒక అతను 9.5 జీపీఏ 10thలో, బట్ ఇంకా పాస్ అవ్వలేదు. అదేంటి మరి? 10 years అయిపోయింది, 20 అటెంప్ట్లు రాశాడు, అవ్వలేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ లాజికల్ మైండ్ సెట్ ఉందా నీకు? నువ్వు లాస్ట్ బెంచర్కి ఎక్కువ ఉంటుంది లాజికల్ మైండ్ సెట్, వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, కామన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకుని రాస్తే ఎవరైనా పాస్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఫ్లో అయింది. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ, ఫైనాన్షియల్ లిటరసీ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు మీకైనా ఈ కంపెనీకైనా ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏంటి, ఇంకేమైనా లైసెన్స్లు ఏంటి, లేకపోతే కాస్టింగ్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఇవన్నీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి తప్పితే ఇదేమి నువ్వు మరీ టఫెస్ట్ కోడింగ్ కాదు. కోడింగ్ ఈజ్ ద టఫెస్ట్ థింగ్, అదే చాలా ఈజీగా ఇంజనీర్స్ ఈరోజు అయిపోయారు. కాదు, ఒకటి థింగ్ ఏంటంటే ఇంజనీర్స్కి ఒకప్పుడు బాగా డిమాండ్ ఉంది, ఇప్పుడు లేదండి. కమింగ్ 2026 నుంచి 2030లో 80 to 90% జాబ్లు వెళ్ళిపోతాయి, ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, ఐటీ సైడ్ కావచ్చు. ఎప్పటి నుంచి 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025-24 నుంచి టేక్ ఓవర్ అయింది. 2026 నుంచి 2030లో 80% ఆఫ్ జాబ్స్, ఐటీ జాబ్స్, ప్రెజెంట్ ఉన్న ఐటీ జాబ్స్ విల్ బి ఎవాపరేటెడ్. ఉండవు. ఓకే. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, డిజిటల్ మార్కెటింగ్లోను, అండ్ సైబర్ సెక్యూరిటీలోను, మెషిన్ లెర్నింగ్లో, వీటిల్లో ఇంకొక 20% క్రియేట్ అవుతాయి. అంటే 100%లో 80% పోయాక 20% మిగులుతారు, ఇంకో 20% యాడ్ అయితే 40%. సో నెట్ 60% జాబ్స్, ప్రెజెంట్ ఉన్న జాబ్స్ పోతాయి. ఎవరి దాకా ఎందుకు, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తాను, ఇక్కడ కూడా చెప్తున్నా. ఈరోజు 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రేపొద్దున 2 కూడా జాబ్లు ఉండవు. కెమెరా ఇక్కడ ఉంటుంది, అక్కడ అటాచ్ అయి ఉంటుంది బోర్డుకి, దాని ఇలా మనం లాగుతాము, ఇక్కడ పెడతాము, ఇక్కడ కూడా లాగి ఇలా పెడతారు. ఎవరు యాంకర్గా మీరు వచ్చి పెడతారు. ఆ యాంకర్గా వచ్చాక రిమోట్తో మీ చేతిలో కూర్చొని రిమోట్తో ఆన్ చేస్తారు, 2 ఆన్ అయిపోయి టెక్నాలజీ అనేది అయిపోయింది పెద్దగా. సో ఆఫ్టర్ 1 year ఈ కెమెరామెన్ ఇద్దరికి జాబ్లు ఉండవు. ఎగ్జాంపుల్, ఒకప్పుడు డ్రోన్ ఎగరేస్తున్నాం, ఒకప్పుడు ఏం చేసామంటే క్రెయిన్ లేపేవాళ్ళం సినిమా చేయడానికి. ఇప్పుడు క్రెయిన్ లేపక్కర్లేదుగా, డ్రోన్నే అక్కడ నుంచి మెల్లిగా లేపి షాట్ చేస్తున్నారు. సో క్రెయిన్ లేపడానికి 4-5 సపోర్టర్లు ఉండేవాళ్ళు, క్రెయిన్లో మీద డిఓపి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరంలా, జస్ట్ ఒక డ్రోన్ ఆపరేటర్ పక్కన డైరెక్టర్ కూర్చొని చేస్తారు. సిమిలర్గా ఎవ్రీ జాబ్, ఇంక్లూడింగ్ కెమెరా, ఇంక్లూడింగ్ మై అకౌంటింగ్, రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా నేను అవసరం లేదు. ఇది ఆల్రెడీ నేను 3 years బ్యాకే అసెస్ చేశాను కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఇండివిజువల్ మనుషులు అనే వాళ్ళు మాత్రం అవసరం కదా. అవసరం లేదు సార్, అదే చెప్తున్నాను. 60% 70% పీపుల్కి మనుషులు అవసరం లేదు జాబ్స్కి. ఈ ఓన్లీ 40%, అది కూడా ఏంటరా అంటే 40%లో మేజర్గా ఉండేది ఎనలిటికల్ పీపుల్. క్వశ్చన్ ఏం చేయాలి, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్రెజెంట్ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ చేయడానికి కావాలి మనుషులు, అంటే దానికి కావాలి. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ, డేటా ఫ్లో అవుతుంది. మీరు ఇప్పుడు ఈరోజు ఇన్స్టాగ్రామ్ వాడతారు, ఫేస్బుక్ వాడతారు, స్నాప్ వాడుతున్నారు, ఇంకో 2-3 అప్లికేషన్ వాడుతున్నారు, వాట్సాప్ వాడుతున్నారు. వీటిలో ఉండే డేటాని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా సెక్యూరిటీ కావాల్సిన వాళ్ళు, ఎప్పటికప్పుడు సెక్యూరిటీని ఇంపాక్ట్ చేసే వాళ్ళు కావాలి. కాబట్టి సెక్యూరిటీ జాబ్స్ చాలా పెరుగుతాయి.
అట్లాంటివి బాగా పెరుగుతాయి. ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మనం బోర్డులో అన్ని చేసేవాళ్ళం కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్లో చేయడానికి పీపుల్ కావాలి. ఎలాంటి కోడింగ్ రాసి డిజిటల్ రూపంలో నేను కస్టమర్ని ఎక్వైర్ చేయాలనే వాళ్ళు పెరుగుతారు, రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో దానికి పీపుల్ కావాలి. అది కూడా ఆటోమేషన్ అవుతుంది, బట్ అట్లీస్ట్ దే నీడ్ పీపుల్. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ కదా, సో దే నీడ్ ఏ పీపుల్. దాంతోపాటు మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటాం ఈ కోడింగ్లో కూడా. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ ఎవరు చేయగలరు? ఇందాక చెప్పా కదా, ఆల్రెడీ బేస్ ఉంది, ఈ బేస్ని ఎలా పెంచగలరు అనే వాళ్ళు మాత్రం కావాలి. ఓకే, దానికి కావాలి. అలాగే కంటెంట్ రైటింగ్ వాళ్ళు కావాలి. ఇవి కాకుండా బాగా రిక్వైర్మెంట్ పెరిగేది ఏంటంటే బ్లూ కలర్ జాబ్స్ ఉంటాయి. అంటే ఇంట్లో పనోళ్ళు, వంట చేసి పెట్టేవాళ్ళు, డ్రైవర్స్. ఇది కూడా ఆటోమేషన్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 to 10 years. స్టాక్ మార్కెట్ గురించి కొంతమంది చెప్పారు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో చాలామంది కామనర్స్కి అసలు తెలియదు అది ఎలా ఉంటుంది ఏంటి అని. అసలు దాని గురించి ఏం చెప్తారు స్టాక్ మార్కెట్ గురించి? స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్, అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడియా లేకపోతే ఒక నాలెడ్జ్ కావాలంటే ఏం చెప్తారు? స్టాక్ మార్కెట్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, మీరు లాంగ్ టర్మ్ ఆలోచించాలి. ఇట్స్ ఏ ఎసెట్. ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న షేర్ వాల్యూ ఈ రోజు ఇంకోటి పెరిగే ఉంటుంది, తగ్గదు, అన్లెస్ ఆ కంపెనీ ఏదైనా లాస్ అయితే తప్పితే. అంటే మీరు ఎప్పుడైనా సరే టెంపరీగా మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ వే. అంటే 2 ఏళ్ళ తర్వాత 1 లక్ష పెట్టేసి 2 ఏళ్ళ తర్వాత వరకు వెయిట్ చేయాలి, అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు డైలీ బేస్లో ఇంట్రాడే చేస్తాను, ట్రేడింగ్ చేస్తానంటే మీరు జోదం ఆడుతున్నట్టే. ఓకే, మీరు జోదం ఆడుతున్నట్టే. మరి ఇంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు సార్, ఇంతమంది కొంటున్నారు అమ్ముతున్నారంటే కొంతమంది వర్కౌట్ అయింది, బట్ ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే చిన్న సైజ్ ఇన్వెస్టర్ అందరూ లాస్ అయ్యట్టే. కాబట్టి గూగుల్ చేయండి, లేదా అప్పుడప్పుడు మీకు న్యూస్ పేపర్లో చదవండి, చిన్న మదుపర్లు ఎప్పుడు లాస్ అయ్యారు అని మీకు ఎప్పుడు న్యూస్ వస్తుంది. మనం అనుకుంటే ఒక రోజు నీకు జాక్ పాట్ తగిలి 2 లక్షలు వస్తాయి, నెక్స్ట్ రోజు జాక్ పాట్ దగ్గర 3 లక్షలు లాస్ అవుద్ది, నెట్ లాస్ 1 లక్ష. సో చిన్న వాళ్ళందరి దగ్గర నుంచి పెద్దోళ్ళు ఏం చేస్తారంటే గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. సో సడన్గా ఎక్కువ డిమాండ్ కొనేస్తారు, కొనేసి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బయట చేస్తూ ఉంటారు. అలా అందరూ ఉండాలంటే ఉండరు, బట్ 90% అలాగే ఉంది నా దృష్టిలో. సో డైలీ ట్రేడింగ్ చేసే దానిని ఐ డోంట్ ప్రిఫర్ అండి. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా ఐఎమ్ టెల్లింగ్ టు మీ వ్యూవర్స్కి కావచ్చు, నా ఫ్రెండ్స్కి కావచ్చు, చూసే ఎవరికైనా కావచ్చు, డైలీ ట్రేడింగ్ మీద వెళ్ళకండి. మీరు పెట్టే 10,000 రూపాయలు 20,000 రూపాయలు లాంగ్ టర్మ్ ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు. ఫ్యూచర్లో ఇండియాకి ఇన్ఫ్రా బాగా డెవలప్ అవుతుంది. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పరిశ్రమలు, అంటే ఇన్ఫ్రా చేసేది, సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ రిలేటెడ్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్, సోలార్ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్, ఈ కంపెనీస్కి కన్జంప్షన్ వస్తుంది, బాగా కన్జ్యూమ్ పెరిగింది, వాళ్ళ షేర్లు బాగా పెరుగుతాయి. అలాంటి కంపెనీస్కి మీరు చూడండి, ఫ్యూచర్లో డిమాండ్ ఉండే ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిలో మీ 10,000 పెట్టండి ఈరోజు. 10 ఏళ్ళ తర్వాత అది 10,000 కెన్ బికమ్ ఎనీథింగ్, ఎంతైనా కావచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ 1995లో మీరు ఇన్ఫోసిస్లో కానీ 5,000 రూపాయలు వర్త్ ఉన్న షేర్స్ కొనుంటే 1995 అని చెప్తున్నాను, అంటే ఆల్మోస్ట్ 30 years బ్యాక్. 30 years బ్యాక్ అని నేను చెప్పేది ఎగ్జాంపుల్. 1995లో మీరు 5,000 రూపాయలే పెట్టుబడి పెట్టుంటే ఇన్ఫోసిస్లో 2008కే అంటే 13 ఏళ్ళకు, 13 ఏళ్ళలో మీ దాని వాల్యూ 1 crore రూపీస్. 5,000 అంటే 1 crore. సో సేమ్ వే ఈరోజు 2026లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 2040కి మీకు అదే సేమ్ రావచ్చు. కాకపోతే ఈ రోజు 10,000, ఈ రోజు 20,000, ఈ రోజు 1,00,000 రూపాయలు, ఇట్ కెన్ బికమ్ 10 crores, ఇట్ కెన్ బికమ్ 1 crore. బట్ మీరు తెలివిగా అన్నిట్లోనూ, అంటే ఏదైతే గ్రోయింగ్ కంపెనీలో కొంత ఇన్వెస్ట్ చేసుకునేయాలండి. ఈ రోజు మీకు 30,000 పెట్టడం పెద్ద కష్టం కాదు, బట్ యూ ఇమాజిన్ ఫర్ 10 years, యూ కీప్ ఇట్ ఫర్ 10-15 years. మరి ఈ రోజు నేను సంపాదించాలి కదా, డబ్బులు కావాలి కదా సార్ అంటే తప్పదు. మీకు వచ్చే 1,00,000 రూపాయలు కావాలంటే మీకు వచ్చే 1,00,000 రూపాయలు 40% సేవింగ్కి వెళ్ళండి, 60% స్పెండ్ చేయండి. ఈ 40% సేవింగ్లో కొంత గోల్డ్ లోను, కొంత స్టాక్ మార్కెట్లోను, కొంత ల్యాండ్ లోను పెట్టడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే చాలా మందికి ఎలా సంపాదించాలని అడుగుతూ ఉంటారు నన్ను కూడా చాలా మంది, సార్ ఎలా సంపాదించాలని. లేదు లిక్విడ్ అంటే అసెట్ కావాలంటే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ థింగ్, ఆర్ సిల్వర్ ఈజ్ ద బెస్ట్ థింగ్. దీంట్లో అయితే లిక్విడ్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ కూడా లిక్విడే, కానీ దాన్ని జోదం అనొద్దు. కానీ వెంటనే ఎక్స్పెక్ట్ చేయొద్దు మిరాకిల్స్, కొన్ని రోజుల పాటు ఆగండి. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చూస్తున్నాం, రోజుకి ఆకాశాన్ని అంటుతుంది గోల్డ్ ప్రైస్. ఏంటి అంటే ఫ్యూచర్లో ఇంకా పెరగొచ్చా, లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదంటే డాలర్ వాల్యూని బట్టి ఏంటి అసలు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉండవు? డాలర్తో సంబంధం కదండి, గోల్డ్ వాల్యూ విల్ గో టు అప్ టు 5 lakhs. ఇంకా 5 lakhs. ఓ, అందుకే నేను గోల్డ్ కొనుక్కోమనే చెప్తాను నా కస్టమర్స్ కావచ్చు ఎవరికైనా, ఎందుకంటే అది లిక్విడ్ అసెట్. గోల్డ్ బిస్కెట్ తీసుకెళ్ళి మళ్ళీ పెడితే మీకు అదే రేట్ వస్తుంది. ఓన్లీ నగలు కొంటేనే, ఎందుకంటే వర్క్ మీద అని చెప్పి అతను డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు, కానీ అంతే గోల్డ్ బిస్కెట్ చిన్న కాయిన్స్ కొనుక్కుంటే మీకు ఎప్పుడు వాల్యూ. ఎందుకంటే గోల్డ్ ఎందుకు పెరుగుతుందంటే, అంటే ఫస్ట్ థింగ్, ప్రతి కంట్రీ నేనే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. యూఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఎవ్రీబడి సేస్ దట్ ఐఎమ్ ద మ్యాన్ పవర్, మెగా పవర్, ఐఎమ్ ద మెగా పవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి
కొన్నా అమ్మినా కానీ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు దగ్గర నుంచి నేను ఒక వాచ్ కొన్నానండి, మన ఇండియన్ రూపీస్ ఇస్తున్నాం, అవును. బట్ ఇండియన్ రూపీస్ ఇస్తా అంటే యూఎస్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోరు. కామన్ ఒక గ్రౌండ్ కావాలి, డాలర్స్ లో అమ్మేవాళ్ళు. ఒకప్పుడు దాకా అందరూ డాలర్స్ లో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, అవును. అందువల్ల డాలర్ కి బాగా డిమాండ్ ఉంది. అవును. ఇప్పుడు మెల్లిగా మనకి రష్యాకి మన ఇద్దరు ఆయిల్ అగ్రిమెంట్ అయింది. వాడు ఏమంటాడు, నువ్వు నాకు రూపీస్ ఇవ్వు అంటున్నాడు. అవును. ఎందుకంటే నువ్వు నేను నీకు ఆయిల్ అమ్మినందుకు నీకు డబ్బులు, నీ దగ్గర రూపీస్ తీసుకుంటా, నీ దగ్గర నుంచి కూడా నేను తీసుకుంటా, అప్పుడు ఈ రూపీస్ ఇస్తా అంటున్నాడు. అంటే మన కరెన్సీ చెల్లుబడి అవుతుంది. సేమ్ వేరే దుబాయ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో జీపే ఈజ్ కమింగ్ టు దుబాయ్, జీపే ఈజ్ గోయింగ్ టు బాకు. ఓకే. కంట్రీస్ ట్రాన్సాక్షన్స్ మీరు 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 అజర్బైజాన్, బాకు, అజర్బైజాన్ కంట్రీ ఉంది కదా, బాకు, దుబాయ్ వెళ్తే నార్మల్గా ఏం చేస్తాం, మనం ఇండియాలో ఎక్స్చేంజ్ ఆఫీస్లోకి వెళ్ళి దినార్లు అవి తీసుకుని వెళ్తాం కదా. ఇప్పుడు అవసరం లేదు. దుబాయ్ వెళ్తే మన ఇండియా జీపేతో పే చేయొచ్చు. స్టార్ట్ అయింది. నేను రీసెంట్ గా వెళ్ళినప్పుడు నేను చూసా కొన్ని చోట్ల జీపే యాక్సెప్టెడ్. మన ఎన్సిపిఐ బికేమ్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయిపోతుంది. యా, దేర్ ఎక్స్చేంజ్, ఆ ఎక్స్చేంజ్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. సో నౌ ఫర్ స్మాల్ పీపుల్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద యూపీఐ. సో మనం ఈ ఏషియన్ కంట్రీస్లో కానీ అన్ని చోట్ల మెల్లిగా యూరోప్లో కూడా వెళ్తాము, మెల్లిగా రష్యాకి వెళ్తాము. సో ఎక్సెప్ట్ దట్ అమెరికన్ కంట్రీస్ కాకుండా మిగతా అన్ని చోట్ల మనది మ్యాక్సిమం యూరోప్ హోల్డ్ చేద్దాం. ఏషియన్ కంట్రీస్, దుబాయ్, ఈస్టర్న్ ఇవి ఉన్నాయి కదా, వీటి వరకు యూపీఐ విల్ బికమ్ కరెన్సీ. మన జీపే, గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ వర్క్ అవుతాయి అక్కడికి వెళ్తే. సో దట్ వే మనకి ఎక్స్చేంజ్ అవుతుంది, బట్ మన రూపీ ఎక్స్చేంజ్ అవుతుంది. బట్ వాళ్ళకేంటి, మేము రూపీ వద్దన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్తో పోల్చుకుంటే ఒక్కోసారి రెండు ఈక్వల్ ఉండవు కదా. సో దట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈక్వల్ ఉంటే నేను ఇంత డబ్బులు ఇచ్చి ఇంత తిరిగి మళ్ళీ అదే డబ్బులు తీసుకోవచ్చు. బట్ అందరికీ యాక్సెప్టబుల్ కరెన్సీ ఏంటంటే గోల్డ్. ఇక అర్థమైందా? అర్థమైంది. రష్యాని తీసుకున్నా గోల్డ్ ఇచ్చేస్తాం, గోల్డ్ బార్స్. మన తెలుసు కదా, మన అంతా గోల్డ్ బార్స్ చూస్తాం కదా, బార్. ఆ గోల్డ్ బార్స్ పెట్టుకుంటే మీకు ఇగో ఇంత కొన్నామా, ఇగో గోల్డ్ బార్. మళ్ళీ రష్యా మన దగ్గర నుంచి ఎంత కొనుక్కుందా, ఇది గోల్డ్ బార్ అంటది. అందరికి యాక్సెప్టెన్స్గా. సో ఎవరికి బెనిఫిట్ అవ్వట్లా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డాలర్ రైట్ ఎందుకు ఉంది అనేది వాడికి ఎక్స్చేంజ్ రేట్ కాబట్టి వాడికి బలం ఉంది. ఈ రోజు నీ డాలర్ నాకు అవసరం లేకపోతే, నీ డాలర్ గురించి నాకు రిక్వైర్మెంట్ లేకపోతే నీ వాల్యూ పడిపోద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ గోల్డ్. ఇంకా అర్థం చేసుకోండి గోల్డ్ ఎంత దూరం వెళ్తుందో. సో మేబీ 5 lakhs వరకు టచ్ అవుతుంది అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ వెళ్తుంది. 5 lakhs అయితే సూన్ అవుతుందండి, ఈజీగానే అవుతుంది. సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ కూడా అంతే. అంటే ఏదో నా ఎక్స్చేంజ్ మనకున్న వాల్యుబుల్ గూడ్స్ లో ఈ రెండు ఉన్నాయి, గోల్డ్ తర్వాత సిల్వర్. కానీ సిల్వర్ వాల్యూ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి గోల్డ్ తో పోల్చుకుంటే అది కొంచెం పెరిగిద్ది. బట్ గోల్డ్ తో పోల్చుకుంటే ఫాస్ట్ పెరగదు, పెరిగిద్ది. గోల్డ్ తో పోల్చుకుంటే పెరగదు. ఓకే. సో అయితే మొత్తంగా డెఫినెట్గా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే గోల్డ్ కొనుక్కోవడం చాలా ఉత్తమం. 120 ఉన్నప్పుడు చెప్పానండి ఎవరికి, అంటే 1,20,000 ఉన్నప్పుడు, 7,000 ఉన్నప్పుడు చెప్పా ఒక టీవీ ఛానల్లో. 7,000 ఉంది కదా గ్రామ్, అప్పుడు చెప్పాను. అలాగే 9,000 ఉన్నప్పుడు చెప్పాను. 13,000 అయిద్దండి, 2 lakhs వరకు అయిద్దండి. ఈరోజు ఎంత ఉంది? ఈరోజు మేబీ అంతే 120 సమ్ అలా 130 దాకా దాటే ఉంది. 10,000 దాటిద్దని కూడా చెప్పేసాను నేను. 7,000 ఉన్నప్పుడే చెప్పాను. అంటే 50% గ్రోత్ ఉంటుందా అని అడిగారు. ఈ రోజు 130కి వెళ్ళిపోయింది, 200% గ్రోత్ ఉంది. అది ఖచ్చితంగా మీ ప్రేక్షకుల్లో చూసే గృహిణులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న మొత్తాల్లో సంపాదించే వాళ్ళు కావచ్చు, గో ఫర్ గోల్డ్ కాయిన్, గో ఫర్ వెండి, సిల్వర్. అండ్ స్టాక్ మార్కెట్కి అయితే ఐ వుడ్ సజెస్ట్ టు లాంగ్ రన్లో పెడితే బెటర్. అదర్వైజ్ ఒక పెట్టి 1 monthలో తీసేస్తానని మైండ్ సెట్తో అయితే పెట్టద్దు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇయర్ మొత్తం చూసుకున్న లాసే, మీకు ప్రాఫిట్ రాదు. కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ అడగండి, ఎంతమంది ప్రాఫిట్ అయ్యో చూడండి. 10 మందిని అడగండి, 10 మందిలో 7 ప్రాఫిట్ అయితే మీరు అదే ఫాలో అవ్వండి. 10 మందిలో 9 మంది లాస్ అయితే మీరు వాళ్ళని ఫాలో అవ్వండి. నేను చెప్పింది తప్ప కదా, మీకు అర్థమవుతుంది. ఓకే. సో మొత్తంగా మాత్రం జస్ట్ లాంగ్ రన్ లో అనేది పెట్టుకొని చూడాలి. స్టాక్ మార్కెట్ కి గోల్డ్ అయితే ఎనీ టైం కాయిన్ సపోజ్ మీ చేతిలో 10,000 ఉంది, వెళ్ళిపోండి, ఓ 10,000 కాయిన్ కొనేసేయండి. 1 gram గోల్డ్స్ ఉంటాయి కదా కాయిన్స్, కొనేసి పెట్టుకోండి. అలా కొంత ఉంటుంది, అది మళ్ళీ రేపు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది యూజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అండ్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో యూత్ మేబీ ఏంటంటే వాళ్ళకు గోల్డ్ ఎందుకు ఏంటి అని చాలామందికి ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా ఫోన్స్, లేకపోతే కాస్ట్లీ బైక్స్, అండ్ దాని తర్వాత అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువ కొంటున్నారు. దానికి ఈఎంఐస్ కడుతున్నారు. ఈవెన్ సేమ్ సిచ్యువేషన్ గోల్డ్లో కూడా గోల్డ్ తీసుకుంటూ కూడా ఈఎంఐ కట్టే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామందికి గోల్డ్ తీసుకుంటే యూజ్ ఉంటుంది, బట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవేం తీసుకున్నా కానీ మేబీ ఉండదు. బట్ వీళ్ళకి ఏం చెప్తారు అంటే ఇప్పుడున్నటువంటి యూత్కి అలాంటి చెప్పాల్సి వస్తాయి? ప్రాబ్లం ఏంటంటే మనం అందరం కూడా వెస్ట్ కంట్రీస్కి లేదా యూఎస్ కంట్రీస్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం లైఫ్ స్టైల్కి.
వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్స్, ఫేస్బుక్ లాంటి అప్లికేషన్ తీసుకొచ్చి ఒక ఫాల్స్ ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేశారు మనలో. యో కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, లూజ్ బట్టలు వేసుకోవడాలు, మాడే విధానాలు, ఇంగ్లీష్ యాస, ఇవన్నిటిని ఒక ఫాల్సిఫికేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేశారు. మన యూత్ అంతా దాన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. ఇన్స్టాగ్రామ్ కన్జంప్షను, స్నాప్చాట్ కన్జంప్షను, మన సినిమాల్లో కూడా కొంతమంది దాన్ని అలాగే ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళలో మన ఇండియా ఎప్పుడు కూడా సేవింగ్ చేసే కంట్రీ. మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు సేవింగ్ చేసే కంట్రీ. మగవాళ్ళు సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టినా కానీ కొంత ఆడవాళ్ళు తెలియకుండా పోపు, మన చిన్నప్పుడు ఏమో అమ్మా నాన్నలో పోపు డబ్బాల్లో బియ్యం డబ్బాల్లో డబ్బులు పెట్టేవాళ్ళు. అట్లా ప్రతి ఆడవాళ్ళు ఈ రోజుకి ఉంది. కానీ ఏమైపోతుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే జెన్జీ కావచ్చు, కొత్తగా జెన్ ఆల్ఫా కావచ్చు, వీళ్ళు ఏమంటారంటే నేను బతికే తక్కువ ఎందుకు నేను అంత సేవ్ చేసుకోవడం, నాకేం వస్తుంది, నేను ఎంజాయ్ చేస్తా అంటున్నారు. బాగానే ఉంది, కానీ ఎంజాయ్ చేయాలంటే నువ్వు మనం వేలో ఎంజాయ్ చేయి, మన ఇండియన్ కల్చర్ లాగా ఎంజాయ్ చేయి. సో వాళ్ళందరికీ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు హ్యాపీనెస్ ఇంపార్టెంట్, పీస్ ఇంపార్టెంట్. వాట్ యూ డూ ఫర్ ఎవర్ సెల్ఫ్, వాట్ యూ డూ ఫర్ ద సొసైటీ, వాట్ యూ డూ ఫర్ ద ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాట్ యూ డూ ఫర్ ఎవర్ సెల్ఫ్. ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ లేకపోతే నీకు 100 కోట్లు ఉన్నా నీకు వాల్యూ లేదు. చెప్పండి ఎంతమంది రాకేష్ జుంజునవాలా గురించి వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ గురించి కూడా కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారు. రాకేష్ జుంజునవాలా 63 years చనిపోయాడు. అతని ఆస్తి 60,000 కోట్లు. 60,000 కోట్లు అతను బతికించగలిగిందా? లేదు. మరి ఎందుకు? సో ఫిట్నెస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండి. నాకే కాదు, నేను అందరికీ, మా ఫ్రెండ్స్కి కానీ, నా ఫ్రెండ్స్ అందరూ దాన్ని దొబ్బేస్తున్నా అంటారు. సో అందరికి నేను ఒకటే చెప్తా ఉంటాను, ఫిట్నెస్కి మించిన ఆస్తి కానీ, ఫిట్నెస్కి మించిన ప్రయారిటీ కానీ ఏది ఉండకూడదు. రెండోది ఎంజాయ్ చేయండి, బట్ దెర్ షుడ్ బి సంథింగ్ కైండ్ ఆఫ్ ఎ పీస్ అనేది ఉంటుంది. నేను కూడా తాగిన బ్యాచ్తో కూర్చున్నప్పుడు, లేకపోతే ఒక ఒక ఒకలాంటి యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళతో నేను ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉంటారు. ఎందుకంటే వాట్ యూ డూ ఈజ్ నాట్ సంథింగ్ హెల్దీ వే కాదు. తాగేస్తారు, ఫుల్గా తాగేస్తారు, పొద్దున్న లేసి తలకాయ బద్దుకొని సినిమాలు కూడా చూస్తాను. అట్లా బయట కూడా అలాగే వీటిలు తాగడాలు అసలు ఎంత వర్స్ట్గా ఉందంటే మీకు టెంపరీ ప్లెజర్స్ వస్తాయి, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. సో నేనేమనంటే ఇన్వెస్ట్ యువర్ టైం మనీ ఇంటూ ఫిట్నెస్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ థింగ్, ఈరోజు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు నువ్వు వచ్చావు. సో ఫోకస్ ఆన్ బెటరింగ్ దేర్ ఫ్యామిలీ. నీ అన్నో తమ్ముడో ఉంటే వాళ్ళకి ఏమన్నా నువ్వు సపోర్ట్ చేయగలవు చూడు, నీకు కావాలంటే నువ్వు సపోర్ట్ అడుగు, నీకు కొంచెం బెటర్ అయ్యాక వాళ్ళకి సపోర్ట్ చేయి. దీస్ ఆర్ ద 2 priorities వాట్ ఐ సే ఎవ్రీ డే. ఎవరికైనా ఈ 2 చెప్తారు. దాని తర్వాత నువ్వు కోతి గంతులు, కుప్పి గంతులు ఎన్నైనా వేసుకో, సాటర్డే సండే తిరిగేసే బయటికి వెళ్ళు అని. కానీ జాగ్రత్తగా ఏదైనా రెస్పాన్సిబిలిటీగా సివిక్ సెన్స్తో ముందుకెళ్ళండి. దీనికి తగ్గట్టు నా రిక్వైర్మెంట్ అంటే నేను ఆలోచించిందంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు, లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ప్రజలకు చూపిస్తూ ఉంటే మన వసుదైక కుటుంబం లాంటి మన ఇండియన్ కల్చర్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేది నా కోరిక. ఎందుకంటే మనం అవతల నుంచి అవతల ఇంబైబ్ అవుతున్నాం కాబట్టి మా కల్చర్ ఎంత బాగుంటుంది, మా కుటుంబం కల్చర్ ఎలా ఉంటుంది, మేము పండుగలు చేసినప్పుడు ఇలాంటి కల్చర్తో పండుగ చేసుకుంటాము, మా పిండి వంటలు ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ లింక్డ్ విత్ సైన్స్. మా గుడి కూడా దేవుడు ఉన్నాడా లేదా సెకండరీ, గుడి ఈజ్ అబౌట్ సైన్స్ బ్యాక్డ్ రిలీజియస్ సిస్టమ్ మంది హిందూ సిస్టమ్. సో అలాంటి సిస్టమ్ని నేను ప్రపంచానికి మన సైడ్ నుంచి పంపించాలి అనేది నా కోరిక. సో మీరు అడిగిన క్వశ్చన్లో ఐ హోప్ యూ ఆన్సర్డ్. కొత్త యూత్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ విధమైన మెథడాలజీ చేయండి. లాస్ట్ సాటర్డే సండే ఏదైతే ఫారిన్ కల్చరో లేదా అమెరికన్ కల్చర్ ఎంజాయ్ చేయాలని చేయండి, కానీ మిగతా 5 రోజులు మాత్రం రెస్పాన్సిబుల్గా సివిక్ సెన్స్తో నీ గురించి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని బిహేవ్ చేయండి అని మాత్రం చెప్తాను. అండ్ ఫిట్నెస్ గురించి అంటే నార్మల్గా నార్జా గారు అన్నారట పురి గారితో గతంలో ఏంటంటే ఎవరైనా వచ్చి ఎరా తిన్నావా, ఇల్లు కొన్నావా, ఫ్లాట్ కొన్నావా అని ఎక్సర్సైజ్ చేసావా అని ఎవడో అడగడు, అది మనమే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సో మన బాడీని మనమే ఏమంటారు సేవ్ చేసుకోవాలి, దాన్ని అలా పెట్టుకోవాలి ఆరోగ్యంగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీరు ఎంత డబ్బులున్నా రాంది ఏంటంటే ఫిట్నెస్. అవును, వెళ్ళాల్సిందే, వెయిట్ తెత్తాల్సిందే, లేకపోతే ట్రెడ్మిల్ చేయాల్సిందే, లేకపోతే నువ్వు రన్నింగ్ చేయాల్సిందే, వాకింగ్ చేయాల్సిందే. మీకు ఎంత డబ్బులు ఉండండి, కూర్చొని నాకు 8 packs ఇవ్వమంటే ఇస్తగలరా, 1000 కోట్లు ఇస్తా, నాకు 8 packs తెప్పిస్తారా, ఓవర్. దీంట్లో ఆర్గ్యుమెంట్ లేదు, ఏం లేదు. అదే అందుకే ఆయన పురి గారితో చెప్పారట, ఆయన అంటూ ఉంటాడు అప్పుడప్పుడు ఏదైనా అడిగేవాడు ఉంటాడు, ఇల్లు కొన్నావా, లేకపోతే తిన్నావా, లేకపోతే ఎంత సంపాదించావు, కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నావా అని ఎవడు అడగాడు. నేను అడుగుతాను. మీరు అడుగుతారా? మా గ్రూప్లో నన్ను అందరూ తిడతారు, నువ్వు కానీ తగ్గావు లేదా నువ్వు కానీ మెయింటైన్ చేస్తున్నావు, సాగు కొడతావు నువ్వు అని. మా ఫ్రెండ్స్కి అందరు మేము ఒక గ్రూప్లో పెడతాం, ఫిట్నెస్ ట్రాకింగ్ అని చెప్పి ఎవ్రీడే వెయిట్ చెప్పడాలు. టార్గెట్ పెట్టకపోతే నేను వాళ్ళని కావాలని అడుగుతూ ఉంటాను, 25,000 ఇస్తావా, నిజంగా నీకు అంత దమ్ము ఉంటే నువ్వు 25,000 నాకు అమౌంట్ జీపే కొట్టు, నేను నీకు ఆ రోజు జీపే కొడతా, నువ్వు సాధిస్తే నీకు వెనక్కి కొడతా,
నువ్వు ఆ వెయిట్ రీచ్ అవ్వకపోయినా ఆ ఫిట్నెస్ రీచ్ అవ్వకపోయినా ఇంచు లాస్ అవ్వకపోయినా నీకు నువ్వు నాకు 20,000 లాస్ అన్నట్టు కనీసం భయంతో అయినా చేస్తాను. సో నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ అండి ఎక్స్పోజర్. నేను చిన్న వయసులోనే లాసెస్ ఫేస్ చేశాను. చిన్న వయసులోనే చాలా డబ్బులు కూడా చూసారండి. యా డబ్బులు చూసి లాస్ అయ్యాను కూడా. ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇది ఒకటి చెప్పాను కొత్త యూత్ ఉన్న వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు గివ్ మనీ టు ఎవ్రీబడి. ఇవాళ రేపు మనీ ఇచ్చిన తర్వాత శత్రువులు అవుతున్నాను తప్పితే నోబడి ఈస్ గివింగ్ బ్యాక్. ఆ రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ మైండ్ సెట్ ఎవరు లేరు. నీకున్న మనీతో బిల్డ్ చేయి, ఏదైనా సిస్టమ్ బిల్డ్ చేసి అక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేసి అప్పుడు ఇవ్వు. కానీ అప్పులు ఇచ్చుకుంటా పోతే నాశనం అవడం తప్పితే లేదు. అది నాకు అర్థమైంది. దాని తర్వాత నేను కూడా లావ్ అయ్యా. వాళ్ళ టైంలో డబ్బులు పోయినప్పుడు బాగా తినేసా. రోజుకి 2 కుండ బిర్యానీ తినేవాడిని. యాక్చువల్గా మధ్యాహ్నం సాయంత్రం కుండ బిర్యానీ కాదు, ఈవినింగ్ టైంలో 2 కుండ బిర్యానీ ఒకేసారి వెళ్ళేవాడిని. ఒకేసారి ఒకటి తిన్నాక ఇంకా క్రేవింగ్ ఉండేది, మళ్ళీ ఇంకో బిర్యానీ ఆర్డర్ చేసి తినేవాడిని. అట్లా తిని 110 kgsకి వెళ్ళా. 110 kgsకి వెళ్ళి ఆల్మోస్ట్ ఇంత లావు ఉండేవాడిని. మరి ఎలా తగ్గారన్న? ఎన్ని ఇయర్స్ పట్టింది తగ్గడానికి? 2016 నుంచి అనుకుంటా. 16 నుంచి స్టార్ట్ చేస్తే 2019కి ఒక షేప్కి వచ్చాను. అంటే 3 ఇయర్స్ ఒక షేప్కి వచ్చాను. బట్ 2020లో కరోనా వచ్చాక మళ్ళీ కొంచెం లావ్ అయ్యాను. ఎందుకంటే కరోనా ఇంట్లోనే కూర్చోవడం, వర్కౌట్స్ జిమ్లు లేవు, ఒక ఫిట్నెస్ రొటీన్ పోయింది. సో మళ్ళీ 93 అలా కేజీస్కి వెళ్ళాను. నవ్ యూ కమ్ బ్యాక్ టు ద మై ఐడియల్ వెయిట్కి, ఐడియల్ లుక్కి వచ్చాను. అదే బీయింగ్ యాక్టర్ కాబట్టి నాకు అవసరం కూడా ఉంది. ఒకటి అవసరం ఉన్నా లేకపోయినా నేను ఐ హ్యావ్ టు గో త్రూ రొటీన్. అయితే నేను ఎవ్రీడే చేస్తాను నేను చెప్పను, నేను కూడా బద్దకష్ని. సో అవాయిడ్ చేస్తూ ఉంటాను. వీక్లీలో ఓన్లీ 3 days 4 days చేస్తాను. అట్లీస్ట్ అంటే అది కాపాడుకోవడానికి 3-4 days చేస్తాను. కాబట్టి అందరూ రోజు చేయాలా, ఎవ్రీడే ఎలా చేస్తారు, అంత సినిమా ఉందా అని అంత చేయలేను అవసరంలా. ఒక రోజు నేను ఒక వీక్లో 2 రోజులు చేసిన రోజులు ఉన్నాయి, ఒక్కోసారి 1 week చేయకుండా ఉన్న రోజులు ఉన్నాయి. చేయనప్పుడు ఏం చేస్తాను అంటే మీద నా క్రికెట్ గేమ్కి వెళ్ళిపోతాను. అట్లీస్ట్ ఏదో ఒక వర్క్ అయిద్దని అట్లీస్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటాను. సో బట్ జర్నీ చూసుకుంటే మీది నాకు తెలిసి అంటే చాలా రూరల్, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్, అంటే కంప్లీట్గా చాలామందికి ఆ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఊర్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం చేయగలమా, మనం అచీవ్ చేయగలమా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడి నుంచి వెళ్ళి అన్నీ దాటుకొని ఒక సినిమా తీసి దాని తర్వాత వేరే సినిమాల ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక కంపెనీ లాంటిది పెట్టి ఇంతమందిని మోటివేట్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది లైఫ్ అసలు? అంటే అన్కేస్ ఎంతో కొంత అయితే ఎదిగా, సో మొత్తంగా మన ప్రపంచానికి తెలుసు అని పక్కన పెడితే అట్లీస్ట్ ఒక 10 మందికైనా తెలుసు అనే ఒక ఇది ఉంటుంది. సో లైఫ్ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? నేను ఎవరిని మోటివేట్ చేయలేదు సార్. నాలో ఒక మీకు స్వతహా నాకు నేనేంటంటే చిన్నప్పటి నుంచి నాకు రీసెంట్ టైమ్స్లో కూడా మా ఆఫీస్లో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు పల్లెటూరు వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తున్నాను. అవునా? ఆఫీస్లో ఈవెన్ దో వాళ్ళకి ఎక్స్ప్రెసివ్నెస్ తక్కువ ఉన్నా, కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నా, ఎందుకంటే దే కెన్ గ్రో బెటర్, దే కెన్ అండర్స్టాండ్ బెటర్. ఎందుకురా అంటే చిన్నప్పుడు నాకు మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంట్లో బైక్ లేదు, నాకు సైకిల్ లేదు, మా నాన్న కారు లేదు. నేను కారు కొనడమే కానీ చిన్నప్పటి నుంచి మాకు లేదు. సో పల్లెటూరులో ఉన్నప్పుడు మాకు ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఏముండేదంటే ఇల్లు కట్టాలి, కారు కొనాలి, టీవీ కొనాలి, చేయాలి. ఆ మోటివేషన్ ఫ్యాక్టర్తో మనం కష్టపడతాం. ఇవాళ రేపు రేపు నాకు పిల్లలు పుట్టాక లేకపోతే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళకు మోటివేషన్ ఫ్యాక్టర్ ఏదండి, ఈ కైండ్ ఆఫ్ మోటివేషన్ లేదు. వాళ్ళకుంటే మోటివేషన్ ఏముంటుందంటే అమ్మ మా నాన్న కష్టపడాడు, నేను కష్టపడేందుకు, మా నాన్న డబ్బు సంపాదిస్తా, డబ్బులు ఎంజాయ్ చేస్తాను మైండ్ సెట్. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేనండి, ఎందుకంటే మీ అమ్మ బాబులు ఆల్రెడీ సంపాదిస్తున్నారు కాబట్టి నేనేం చెప్పలేను, సంపాదించిన వాళ్ళకి పోనీ నేనేం చెప్పలేను. కానీ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే చేయలేమనేది తప్పు. ఎవడు ఏదైనా అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీడే నువ్వేం చేస్తావు అన్న దాని మీద నీ లైఫ్ డిపెండ్ అవుతుంది. నాకు ఈరోజు మీరు మమ్మల్ని పిలిచారు అంటే నేను ఏదో సాధించానని. మేబీ ఆఫ్టర్ మార్చ్ తర్వాత ఈ సినిమా డెకాటరీ సినిమానో లేదా గద్దర్ సినిమా రిలీజ్ కొంచెం ఫెయిల్ అయితే ఇంకొంతమంది పిలుస్తారు. అంటే సక్సెస్ వస్తేనే పిలుస్తారు, రికగ్నైజ్ అవుద్ది. కానీ ఎప్పుడు వచ్చింది సక్సెస్? టైం పడుతుంది డెఫినెట్గా. సో అచీవ్ చేయాలి కూడా. ఎవ్రీడే ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ వన్స్ ఇన్ ఏ వైల్ వస్తుంది. ఎవ్రీడే ఎవరికి సక్సెస్ ఉండదు. నాకు కొన్ని 100 ఫెయిల్యూర్స్. సో ఇట్స్ ఎవ్రీడే ఫెయిల్యూరు, అది కామను. చాలా మంది అడుగుతారు ఇంకెన్నాళ్ళు రా, ఇంకెప్పుడు రా, ఇంకేరా, ఇప్పుడు గదర్ సినిమా ఇంకెన్నాళ్ళు రా, ఇప్పుడు రిలీజ్ చేస్తావరా. అలాగే ఉంటుంది. సినిమా ఎదురుగా ఉంది, ట్రైలర్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. నా లైఫ్ స్టోరీలో నేను ఇంకా బెటర్గా ఎలా అవ్వగలను? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు నువ్వు బెస్ట్ యాంకర్ ఎప్పుడు అవుతారా, ఇంకెప్పుడు అవుతారా, ఇంకెంతమందిని ఇంటర్వ్యూ చేస్తారా, చిరంజీవి గారిని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారా అడుగుతారు నీ ఫ్రెండ్స్. దానికి ఒక టైం ఉంటుంది. కానీ ఎవ్రీడే ఈజ్ ఎ ఫెయిల్యూర్. ప్రాసెస్ మాత్రం ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్. సో నా దృష్టిలో 30 years లోపు మీరు ఎంత ఫెయిల్ అవుతారో, ఎంత ట్రై అవుతారో అన్నీ చేసేయండి, ఏం కాదు. ఎవరిని పట్టించుకోకండి. ఫెయిల్యూర్ ఈజ్ ద ఓన్లీ వే యూ కెన్ గ్రో.
ఓకే. ఎవ్రీడే నీకు మోటివేషన్ ఉండదు, ఈ రోజు ఏం చేయలేదు, ఈ రోజు మొత్తం నాశనం అయిపోయింది, ఈ అమ్మ ఒక్క పనికొచ్చే పని అవ్వలేదు, నాకు ఎదురు 1000 రూపాయలు బొక్క, వాడు ఏడో డబ్బులు అడిగితే 3000 ఇచ్చాను, వాడు తిరిగి ఇవ్వలేదు, నెక్స్ట్ రేపే ఇస్తాను మామ అన్నాడు ఇవ్వలేదు, తర్వాత నాకు శాలరీ ఇస్తాను టైంకి ఇవ్వలేదు, ఈఎంఐ కట్టాలి ఈఎంఐ బౌన్స్ అయింది, క్రెడిట్ కార్డు యూజ్ చేసిన టైం కట్టలేదు. ఎవ్రీ డే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారికి. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఖచ్చితంగా, ఎంత చెట్టుకి అంత గాలి, అందరికి ఉంటాయి. కానీ నీ మైండ్లో చేయగలం అన్నప్పుడు టైం పడుతుంది. ఈ ఫోకస్ ఆన్ ఇట్. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతా, ఎలా అవుతానో తెలీదు, బట్ అవుతా, అది డౌట్ లేదు, ఎందుకంటే నా ఆ దిశగా నేను వెళ్తున్నాను. సో అంటే చిన్న లాజిక్ ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యే కాంచెలా ఉంటారు, మీరు ఎంపీకి వేసుకున్నారు. ఎందుకంటే అండి ఎడ్యుకేషన్ పాలసీ గురించి సెంట్రల్ నుంచి వస్తుంది, స్టేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయలేదు, స్టేట్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయను. సో ఐ వాంట్ టు బికమ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ఇండియా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ఇండియా, ఎమ్మెల్యే చేస్తే మినిస్టర్ అవ్వలేవు సెంట్రల్ లో, సో యూ హ్యావ్ టు బి ఎంపీ. ఓకే, అందుకనే ఎంపీ చూస్ చేసుకుంటే ఎమ్మెల్యే కాదు, ఎంపీ అయితే అందులో ఎంపీ కూడా నేను రెగ్యులర్ ఎంపీ కావను, ఐ విల్ గో టు రాజ్యసభ. రాజ్యసభ ఎంపీకే ట్రై చేస్తా, ఎందుకంటే ప్రజల్ని ప్లీజింగ్ చేసే మైండ్ సెట్ నాది కాదు, అయిపోయింది, అంత ఓపిక నాకు లేదు బాబు. ఆ తాళెత్తా ఈ తాళెత్తా అని చెప్పి అబద్ధపు మైండ్ సెట్ లేదా అలాంటి మైండ్ సెట్ నాకు లేదు, కాబట్టి నేను ఐ వాంట్ టు చూజ్ ఏ డిఫరెంట్ పాత్. సో అందుకు వెళ్దాం అనుకున్నాను తప్పితే అదేం కాదు. కానీ అవుతాను, ఎలా అవుతాను మరి, దాని తగ్గట్టు ఏం చేస్తున్నారు అని అడగొచ్చు కాక మీరు. అవుతా అని చెప్తున్నావు, ఊరినే డైలాగ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నారు అంటే, ఒకటి జనసేనలో స్పీకర్గా ఉంటున్నాను, గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎంత రికగ్నైజేషన్ వస్తుందో నాకు తెలియదు. నా ప్రయత్నాలు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను, ఒక డిబేట్కి వెళ్ళి మాట్లాడతాను, కొన్నిసార్లు మాట్లాడడం, ఎలక్షన్ ముందు ఎక్కువ ప్రతిరోజు వెళ్ళిన సందర్భం ఉండి ఇప్పుడు వెళ్ళాలి. దట్ మీన్స్ ఐఎమ్ చేస్తున్నాను. రేపొద్దున సినిమా చేస్తున్నాను, సినిమాలో నా ఫేస్ రికగ్నైజేషన్ అయ్యాక నాకు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు, బోస్ అనేవాడు పర్లేదు, ఈ అబ్బాయి వాయిస్లో బేస్ ఉంది, లేకపోతే వాయిస్లో క్లారిటీ ఉంది, ఏం చెప్పాలని చెప్తున్నాడు అంటే ఇంకో పార్టీ దగ్గరికి పిలుస్తారు. ఒకసారి కాకపోయినా ఒకళ్ళనే ఇంటర్వ్యూ చూస్తారు, పిలుస్తారు, లేదా నేను వెళ్ళి అర్జీ పెట్టుకుంటా, సార్ నాకు ఇది అవకాశం ఉంది కావాలి అని. మేబీ అక్కడి నుంచి ఇంకో 2-3 years పట్టవచ్చు. మీకు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది కదా. సో దట్ వే ఐఎమ్ ట్రైంగ్ టు, అంటే అట్లీస్ట్ నేను ఈ రోజుకి రీచ్ అయ్యా, స్పీకర్గా జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి ఒక స్టెప్కి వచ్చినట్టే. ఇక్కడ నుంచి నేను ఎలా జర్నీ చేస్తాను అనేది నా సిచ్యువేషన్ బట్టి, నేను నా ఎవ్రీడే స్పెండ్ చేసే టైం బట్టి ఉంటుంది. ఓకే, సో అలాగే మీ చెప్పే ఇందాక ఎవరికైనా పల్లెటూరు నుంచి ప్రతి ఒక్కరికి కూడా, సో ఎవడు మన గురించి ఆలోచించడు, ఎవడి లైఫ్ వాడిదబ్బా. నువ్వు చెప్పు, సడన్గా నీకు 1 లక్ష కావాలి, నీ ఫ్రెండ్స్ దాన్ని మాట్లాడుతున్నా అందరిని అడుగు, ఇప్పుడు కాల్ చేసి అడుగు, ఎంతమంది ఇస్తారు? క్లోజ్ ఫ్రెండ్స్ అన్న ఒకళ్ళిద్దరు తప్పితే ఎవడు నేను గురించి పట్టించుకోడు, అంత ట్రాష్, అంత బుర్ర. నీలాగే వాడి లైఫ్ కూడా అలాగే ఉంటుంది, వాడి కింద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూపించడానికి నాకు మంచి బట్టలు వేసుకొని బిల్డప్ ఇస్తారు తప్పితే ప్రతి ఒక్కరి లైఫ్ సేమే. వాడికి ఒకసారి సక్సెస్ వస్తుంది, వాడికి ఇంకోసారి సక్సెస్ వస్తుంది, నీ సక్సెస్ వస్తుంది, కానీ నువ్వేం చేస్తే నీకు సక్సెస్ వస్తుంది చూడాలి, నీకు ఏం నచ్చితే చేస్తావో చూసుకోవాలి. సో ఎవరికైనా క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే 24-25 ఏజ్ వచ్చిందా క్లారిటీ రాదు, లేదా నువ్వు 24-22లోనే నీకు చాలా లాసెస్ ఫేస్ చేయాలి. అంటే నువ్వు ఫెయిల్యూర్స్ ఫేస్ చేసేసరికి నీకు అర్థమైంది, ఆహా ఇది నాకు సెట్ అవుతుంది, ఓహో ఇది నాకు సెట్ కాదు అనే క్లారిటీ వస్తుంది. సో 24 లోపు లేదా 30 లోపు ఎన్ని ఫెయిల్యూర్స్ అని చేయి, కానీ ప్రయత్నం ఆపుకో, నీకు నచ్చిన పని ప్రయత్నం మాత్రం ఆపుకో, దాంట్లోనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నువ్వు యాంకరింగ్లో ఉన్నావు, ఈ రోజు రావచ్చు, ఇంకో 3 సంవత్సరాల్లో నువ్వు రేపొద్దున నీ యాంకరింగ్ టైం నాకు దొరకపోవచ్చు, నేను కాల్ చేసినా కానీ బాబా బిజీ ఉన్నానని చెప్పొచ్చు. వీ డోంట్ నో. నువ్వు నచ్చిన పని చేసుకుంటూ తక్కువ శాలరీ అయినా ఈరోజు మీరు చేస్తున్నారు, ఎందుకు ఆ ప్యాషన్ ఉంది, ఇది నాకు సెట్ అయ్యే ప్రొఫెషన్ అని చెప్పి వచ్చారు. మీకు రేపొద్దున మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుని వెళ్ళినా అందులో మీకు మంచి శాలరీ వస్తుంది, ఏదైనా వస్తుంది, బట్ దీంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ మీకు ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చారు. సేమ్ వే ఈ యూత్ కానీ లేదా జంజీ కానీ లేదా నా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పేది ఒకటే, నీకు నచ్చిన పని ఏదో 1, 2, 3 పేపర్ తీసుకో, రాసుకో, ఆ పనిలో డైలీ 1 గంట స్పెండ్ చేయి, 1 year తర్వాత బెటర్మెంట్ అవుతావు, 2 ఏళ్ళ తర్వాత ఇంకా బెటర్ అవుతావు, 3 ఏళ్ళ తర్వాత సక్సెస్ రావచ్చు. బట్ ఆ 3 సంవత్సరాల పాటు అమ్మ నా వల్ల కదరా అంటే నీ ఇష్టం అది. ఇప్పుడు నా బాస్ చేసి 3-4 సంవత్సరాల నుంచి పర్సూ చేస్తున్నా, నా ఫ్రెండ్ కానీ నా కో ఫౌండర్ కానీ అరే ఇంకా నా వల్ల కదా నేను అనేసి వస్తున్నాను. నిన్న మొన్న అదే నాకు డిసప్పాయింటింగ్, ఈ ఐడియా నేను నమ్మినోడిని, నా కో ఫౌండర్ నాకు ఇంకా ఐ కెనాట్ పర్సూ సో మచ్ అన్నాడు. అదేంట్రా యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దిస్ ఐడియా అంటే, ఐఎమ్ బిలీవింగ్ బట్ 3 years బర్న్ అయిపోయాను అంటాడు. సరే ఇంకా నా ఒక్కడే గోల్, ఒక్కడే గోల్. ఇఫ్ ఐఎమ్ బిలీవింగ్ దిస్ ఐడియా ఐ హ్యావ్ టు పర్సూ, ఇఫ్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ డిస్కషనే లేదు. సో ఐఎమ్ స్టిల్ బిలీవింగ్ దట్ ఐడియా, ఐఎమ్ స్టిల్ బిలీవింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ మిరాకిల్స్ బాల్ జాబ్స్ అనేది. సో ఐఎమ్ పర్సూయింగ్. సేమ్ వే యాక్టింగ్ కూడా 1-2 సీన్లు చూస్తాం, లేదా 4 సినిమాలు చూసాక అరే నువ్వు యాక్టింగ్ పనికి వస్తా లేదనేది పక్కన ఎవడో చెబుతాడుగా, ఒక క్లారిటీ వచ్చేసింది. సో ప్రస్తుతం వచ్చిన ప్రొడక్ట్స్ చూస్తే పనికి వస్తా ఉంది కాబట్టి పర్సూ చేస్తున్నాను. పాలిటిక్స్ అనేది నాకు డైరెక్ట్ పాలిటిక్స్ నచ్చదని అనిపించింది, సో అందుకని కొంచెం తగ్గించాను. బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా డిబేట్ పిలిచినప్పుడు లేకపోతే ఏమన్నా మాడినప్పుడు లేదా మాట్లాడమన్నప్పుడు మాట్లాడతాను. ఓకే, మొత్తంగా అటు సినిమా
పొలిటికల్ అండ్ ఇక్కడ BossJobs.in. Startup. సో ఈ 3 మీద ప్రయాణం చేస్తున్నారు. చేస్తాను. సో మొత్తంగా ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తున్నారు డెఫినెట్గా. అండ్ వాళ్ళు కూడా చాలా మందికి ప్లస్ అవుతుంది. మేబీ చెప్పలేం ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. సో చూడాలి. చేయొచ్చండి, ఏదో ట్రై చేయాలండి. కష్టమో నష్టమో పని చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ చేశాను, నాకు మెల్లిగా ఇంకోటి ఏమనిపించిందంటే హోటల్ ఇండస్ట్రీ సెట్ అయిద్దని ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాను, మా ఊరి బిర్యానీ అని చెప్పి. మన నిజాంపేట సర్కిల్ హై టెన్షన్ లైన్లో చిన్న హోటల్ పెట్టాను. 3-4 months అయింది, రన్ అవుతుంది. కష్టాలు దానికి ఉన్నాయి, బట్ ట్రైయింగ్ చేస్తాను, కష్టపడుతున్నాను. సాయంత్రం పొద్దున స్టాఫ్ కాల్ చేస్తారు, సార్ ఒక 1000 రూపాయలు అడుగుతారు, 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి సార్ అంటారు. అరే నువ్వేంట్రా నాకు ఇంత బిజీలో ఉండి 1000 రూపాయలు ఏదో మొత్తంగానైతే ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఎప్పుడైనా ఎవ్రీడే బిజినెస్ అండి, హోటల్ ఇండస్ట్రీస్ ఎవ్రీడే బిజినెస్. టైంకి లేపాలి, టైంకి ఇవ్వాలి, టైం క్వాలిటీ ఇవ్వాలి, అన్నీ చేయాల్సిన పని. ఏంటంటే అదొక ప్యాషన్ ఉండే నాకు, మంచి బిర్యానీ అందించాలి. ఒక పల్లెటూరు మైండ్ సెట్లో పల్లెటూరులో ఎంత టేస్ట్ ఉందో, అంటే నేను నా చిన్నప్పుడు అట్లా అట్టకట్టల మీద రైస్ వండి దాంట్లో గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుంటే ఒక కమ్మని వాసన ఉండేది. ఈ రోజు నేను ఎంత తిన్నా రావట్లేదు. సో అందుకని మా ఫ్లేవర్ ఆ బిర్యానీ కానీ దానికోసం ట్రై చేస్తున్నాను. సో నేను ఇవన్నీ చేయగలుగుతుంటే, అంటే ఒక 6.5, 6.7 ఉన్న జీపీ ఉన్న కుర్రోడు చేయగలుగుతుంటే ఎనీబడి కెన్ డూ ఇట్. సో ఏదైనా చేయొచ్చు అండి, చేయడం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మీరు చేయగలరని సంకల్పంతో మీరు ముందుకెళ్తే ఏదో ఒకటి పనికి వస్తుంది, ఎక్కడో చోట ఏదో వస్తుంది. రాదని ఉండదు, ఖచ్చితంగా ఎక్కడో చోట నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే నా లైఫ్ స్టైల్, నా సంవత్సరానికి ఒక 5000 మంది లైఫ్ని మార్చాలనేది టార్గెట్. BossJobs నుంచి ట్రైన్ చేసి ప్లేస్ చేస్తూ ఉంటాం BossJobsలో. సో వాట్ వీ డూ ఈజ్, ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఒక యాటిట్యూడ్ నేర్పిస్తాం. కామన్ సెన్స్ అనేది నేర్పించేది కాదు, బట్ వాళ్ళకి చెప్తాము. ఇప్పుడు ఒక పర్సన్ రాగానే, నేను ఒక క్వశ్చన్ అడగగానే హౌ డూ యూ బిహేవ్, హౌ డూ యూ ఆన్సర్. నీకు వెంటనే క్వశ్చన్ ఆన్సర్ తెలియదు, హౌ డూ యూ గెట్ దట్ ఆన్సర్ నీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేను ఒక చిన్న ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాను అండి, నాకు లైసెన్స్ ఏం తీసుకోవాలని అడిగారు. నేను CA దగ్గరికి వెళ్ళకుండా కూడా మీరు ఎలా చేసుకోవాలంటే, ఓపెన్ చేస్తే ChatGPT ఉంటుంది, అక్కడ రాయండి ఐ వాంట్ టు ఓపెన్ ఏ ఛానల్, ఐ వాంట్ టు ఓపెన్ ఏ కంపెనీ, వాట్ డాక్యుమెంట్స్ ఐ నీడెడ్ అని పెట్టి సెర్చ్ కొడితే మీకు ఆన్సర్ వస్తుంది. సో దట్ వే మీరు ఒకసారి చదువుకుంటే మీరు ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ టైం. సో అప్రోచ్ ఉండాలి, మీరు అప్రోచ్ విధానం ఉండాలి. కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, సివిక్ సెన్స్తో ఏ జాబ్ అయినా మీరు చేయొచ్చు. క్వాలిఫికేషన్ అవసరం లేదు కమింగ్ 2026 నుంచి, కానీ 2020 నుంచే డిగ్రీ ఉండాలి, బీటెక్ ఉండాలి, అవసరం లేదు. నీ కామన్ సెన్స్ ఉందా, ఎడ్యుకేషన్ లాజిక్ సెన్స్ ఉందా, యూ కమ్ టు BossJobs, వీ ట్రైన్ యూ. బట్ రైట్ నౌ వీఆర్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ కామర్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటే బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలను. ఐటీలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో నాకు తెలియదు. సో కామర్స్ ఎడ్యుకేషన్, ఎంకామ్, బీకామ్, MBA, BBA, CA ఇంటర్, CAA ఇంటర్, CS ఇంటర్, CA, ఈ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి మీకు జాబ్ కావాలంటే ఐ కెన్ ట్రైన్ యూ అండ్ ప్లేస్ యూ సమ్వేర్. ట్రైన్ చేసి మీకు ప్లేస్ చేసుకునే కెపాసిటీ ఉంది. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. సో సేమ్ వే మీకు కూడా మీ సర్కిల్లో, మీ మీడియా రంగంలో కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఇంకో 5 ఏళ్ళ తర్వాత నేను ఏమవ్వాలి. ఇప్పుడు కెమెరామ్యాన్గా ఇక్కడ పని చేస్తున్నా, నెలకు ఒక 20,000 ఇస్తున్నారు, నేను 50,000 అవ్వాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 రాసుకోండి. మేము ప్రాసెస్ ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ఇలా ఉన్నాను, ఇలా కొంచెం ఉన్నాను, ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నాను, తగ్గాలి, ఫిట్ అవ్వాలి. బోస్ అనేది చెప్పాడు, ఈయన సన్నగా ఉన్నాను, నాకు 6 ప్యాక్ కావాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఫిట్నెస్. మీరు రోజు జిమ్కో లేదా వర్కింగ్కో వెళ్ళండి, మీలో ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. సో మొత్తంగా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ వర్కౌట్ చేసామనుకో ఫస్ట్ క్లారిటీ వస్తుంది. వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనలో క్లారిటీ వస్తుంది. అప్పుడు వెంటనే ఓకే, ఇప్పుడు నేను కెమెరామ్యాన్ చేస్తున్నాను దిశ టీవీలో, ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ కెమెరామెన్ ఇది సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఒక చిన్న ఛానల్లో సీనియర్ కెమెరామెన్ అవ్వాలి. సో హౌ డూ యూ బికమ్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేశాక ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో దాని మీద ఫోకస్ పెడతావు. ఇది కాకుండా నాకు ఇంకా సూటబుల్ ఏంటి, నేను ఇంకేం పనులు చేయగలను, నేను వెళ్ళి యాంకరింగ్ అన్నలాగా నేను యాంకర్ చేయాలా, చేసి అంటే ఇంకో టీవీ చూస్తాం. నీకు ఇది నచ్చుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్గా మీరు ఉన్నారు, కానీ దీనికంటే ఇది నీకు నచ్చుతుంది అనుకో, మీరు మెల్లిగా ట్రై చేస్తారు. అర్థమైందా? సో యూ నీడ్ టు రైట్ డౌన్ వాట్ యూ వాంట్, హౌ యూ వాంట్, ఎలా చేస్తే బాగుంటుంది. ఓకే సరే లెట్ మీ ట్రై. ఫెయిల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు భయపడతా ఎలా ఉండొచ్చు. ఈ రోజు నాకు కెమెరా ఉందనే ఫీల్ లేదు, ఏం లేదు. యాక్టింగ్ అంతే, యాక్టింగ్ లో 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, పట్టింపు ఉంటుంది. మరి ఫస్ట్ రోజు భయపడతా. ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ హిందీలో పెద్ద డైరెక్టర్, ఆయన పక్కన సీను, నేను డైలాగ్ చెప్పకపోతే అంత పెద్ద సీన్ లో నన్ను దొబ్బేస్తారు. ఈ రోజు ఏది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నాకు అంత భయం. అంటే ఎందుకంటే అనురాగ్ కశ్యప్ చాలా పెద్ద డైరెక్టర్, యాక్టర్, పాన్ ఇండియా లెవెల్ ఆర్టిస్టు. ఇప్పుడు ఆయన పక్కన నన్ను డైలాగ్ చెప్పమని చెప్పారు, నేను చెప్పంగానే అది సరిగ్గా రాలేదనుకో దొబ్బేస్తారుగా. డైరెక్టర్ ఓటర్ రైడ్ని బోస్ అంటే సో అది బాగా జాతరని తీసుకొచ్చారు, ఈ జూడ్ ఎట్లా చేశాడు అంటారని భయం నాకు ఈ రోజుకి. రేపు పొద్దున ఎవరు పక్కన పని చేయాలన్నా భయం ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మైండ్లో క్లారిటీ పెట్టుకుని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటా.
అమ్మ ఎన్ని చూసి వచ్చాం ఇది చేయలేమా, ఎన్ని ఇక్కడ చూసుంటాం, ఇది నాకు వచ్చిన పనే కదా రాని పని కాబట్టి నీకు తెలిసిపోద్ది 2-3 సార్లు తెలిసిపోద్ది, ఇది నీకు సెట్ కాకపోతే మూసుకుని కూర్చోరా పోల్చక్క అని మనమే అర్థంలో చూసుకొని చెప్పుకుంటాం అట్లా. సో ఎవరికైనా ఎనీబడి కెన్ బికమ్ ఎనీథింగ్ అండి, దర్ ఇస్ నో స్టాపేజ్, ఎనీబడి, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. పర్సూ చేసే డైలీ లైఫ్ పొద్దున్న సాయం దాకా ఏం చేస్తున్నాం దాని మీద మేము నెక్స్ట్ 4-5 years ఉంటాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.